అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో మనం కేరళలో ఒక ఇంపార్టెంట్ కేసు అనేది ఒకటి రికార్డ్ చేయడం జరిగింది. అది యూజువల్గా ఇంటెస్టైన్ అమీబియాసిస్ మనకి చాలా తెలుసు. చిన్నపిల్లల్లో అంటే కొంచెం ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఆకలి సరిగా వేయదు, కడుపు నొప్పి రిపీటెడ్గా వస్తుంది. యూజువల్గా అమీబియాసిస్, ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటూ ఉంటాం వీటిని. సో ఇట్ ఈస్ మెయిన్లీ కాస్డ్ బికాస్ ఆఫ్ ఎంటామీబా హిస్టోలిటికా. మరి ఈ అమీబియాసిస్ అదే బ్రెయిన్లో వస్తే మరి దాన్ని ఏమంటారు అంటే బ్రెయిన్ అమీబియాసిస్ అంటూ ఉంటాము, విచ్ ఈస్ వెరీ రేర్ కేస్. కాకపోతే ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అది రికార్డ్ అవుతుంది. సో ఏంటి మెయిన్ ఈ బ్రెయిన్ అమీబియాసిస్ అసలు ఏంటి అంటే ఎందువల్ల వస్తుంది అనేది చూద్దాము. మెయిన్ బ్రెయిన్ అమీబియాసిస్ ఎందువల్ల వస్తుంది అంటే వాటర్ కంటామినేషన్, కంటామినేటెడ్ వాటర్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అమీబా కూడా మనకి బాడీలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ దానికి ఎఫినిటీ అంటే దానికి చాలా ఇష్టమైన ప్లేసెస్ ఆర్గన్స్ ఏవి అంటే బ్రెయిన్ అండ్ ఇంటెస్టైన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ బ్రెయిన్లో ఇన్వేడ్ అయ్యే మరి అది ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ టిష్యూని అంతా కూడా తినడం జరుగుతుంది. అమీబాకి మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే దానికి సెల్ వాల్ అనేది ఉండదు, ప్రాపర్ న్యూక్లియస్ అనేది ఉండదు. కాబట్టి స్ప్రెడ్డింగ్ అనేది చాలా తొందరగా అది షేప్ అండ్ సైజ్ మారిపోతూ ఉంటుంది. దాని ఆర్ఎన్ఏని కూడా తొందరగా అది మార్చుకుంటూ ఉంటుంది. సో ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వల్ల మనకి డిసీజ్ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది, విచ్ ఇస్ హ్యాపెన్ సేమ్ థింగ్ ఇన్ ద బ్రెయిన్ అమీబియాసిస్ కేస్. సో ఈ బ్రెయిన్ అమీబియాసిస్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే డల్నెస్, లెథర్జిక్గా ఉండడము, ఆకలి సరిగా వేయకపోవడము, నిద్ర ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది, డల్గా అయిపోతూ ఉంటారు పిల్లలు కూడా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మెయిన్గా ఫీవర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డెల్యూషన్స్ రావడం, హాలూసినేషన్స్ రావడం, బ్లాక్అవుట్స్ అవ్వడము, సడన్ ఫెయింటింగ్ అండ్ అన్కాన్షియస్నెస్ అనేది మనకి మెయిన్ సిమ్టమ్గా చెప్పొచ్చు ఈ బ్రెయిన్ అమీబియాసిస్. మరి ఎలా కనుక్కోవచ్చు బ్రెయిన్ అమీబియాసిస్? అసలు అమీబా అనేది బాడీలోకి అటాక్ అయింది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మెయిన్గా స్క్రీనింగ్. అగైన్ మనము ఇట్స్ ప్రోటోజోన్ అని చెప్తూ ఉంటాము. అమీబా అండ్ పారామిషియం, దీస్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద ప్రోటోజోన్ ఫ్యామిలీ. మరి ఎలా కనుక్కోవచ్చు అంటే ఒకటి సిబిపి, సిఆర్పి ఈజ్ మెయిన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్. ఏదైతే మనకి ఇప్పుడు బ్రెయిన్ అమీబియాసిస్ గురించి మనం మాట్లాడుతున్నామో బ్రెయిన్ టిష్యూని అటాక్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది. సో మనకి ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ సిటీ బ్రెయిన్ కానీ తీయించినప్పుడు మనకు అది ఎంతవరకు ఇన్వెషన్ అంత పర్సెంటేజ్ అనేది మనకు తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ ఎంతవరకు ఉందా అనేది కూడా మనకి ఎంఆర్ఐలో మనం బయట పెట్టచ్చు. సో ఇంత సివియర్గా ఉంది, మరి చాలా ఫాస్ట్గా డెత్ రేట్ కూడా మనం ఈ బ్యాక్టీరియాలో చూస్తున్నాము, ఎస్పెషలీ ద బ్రెయిన్ అమీబియాసిస్లో. ఎందుకు ఇంత ఫాస్ట్గా డెత్ రేట్ ఉంది అంటే నేను ఇందాక చెప్పినట్టు మజిల్ టిష్యూని ఇన్వెట్ చేస్తూ ఉంటుంది, మజిల్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది అంటే స్లోగా హార్ట్ కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అయినప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటుంది. దట్స్ హౌ ద డెత్ ఈజ్ అకరింగ్. మరి ఏం చేయొచ్చు దీనికి? ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ మనం ఇస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఏదైతే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఇంతవరకు మనకి ఒక ప్రాపర్ మెడికేషన్ అనేది మనం ఇంకా కనుక్కోలేదు, ఇప్పుడిప్పుడే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి కేసెస్ ఇవి. ఏం చేసుకోవచ్చు మరి మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడచ్చు. అవి ఏంటి అంటే వాటర్ స్టాగ్నెట్గా ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్, అది ఎక్కడన్నా కూడా. అండ్ డ్రింకింగ్ వాటర్, కాచలార్చుకున్న వాటర్ ఈజ్ మ్యాండేటరీ. ఆల్రెడీ మనకి ఇప్పుడు రెయినీ సీజన్, మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ వాటర్ అండ్ ఫుడ్ గెట్స్ కంటామినేటెడ్. సో ఫుడ్, వాటర్ కంటామినేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. కొంచెం హైజీనిక్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. యాంటీసెప్టిక్ ప్రికాషన్స్ అనేవి లేకపోతే ఎసెప్టిక్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. డెఫినెట్లీ శానిటైజర్స్ వాడడము, లేకపోతే యాంటీసెప్టిక్ లిక్విడ్స్ వాడడము, మనం స్నానం చేసే వాటర్ కానీ తాగే వాటర్ కానీ ఎప్పుడు కూడా ఫ్రెష్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల్లో యూజువల్గా మనకి ఇది తొందరగా అటాక్ అవుతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇలాంటి చిన్న ఇష్యూస్ అన్నీ కూడా పెద్దవి అగ్రవేట్ అయ్యి డెత్ దాకా తీసుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసెస్ అన్నీ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం ఈజ్ అల్టిమేట్ చాయిస్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్. మెడిసిన్స్ ఇంకా కనుక్కొని ఇష్యూస్కి ఏదైతే మనకి వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉందో అల్టిమేట్లీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడచ్చు. సో డెఫినెట్లీ ఇమ్యూన్ కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి డెఫినెట్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మల్టీ వైటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ ఉన్న సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, ఎగ్స్ లాంటివి తీసుకోవడము. అండ్ సెకండ్ థింగ్ మనకి నట్స్ అండ్ సీడ్స్ ఇట్లాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డెఫినెట్లీ మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇట్లాంటి వైరసెస్ అండ్ బ్యాక్టీరియా నుంచి కూడా బయటపడచ్చు.